హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వివాన్ మామ్ వ్లాగ్. ఈ రోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది కదా. లాస్ట్ వీడియోలో సర్ప్రైజ్ అన్నాను కదా. సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. దసరాకి మేము ఊరికి వచ్చాము. ఊర్లో సెలబ్రేషన్స్ చూడండి. ఊర్లో ఉండే వైబే వేరు కదా. అందరు ఒక చోట ఉండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూడండి. అదే సిటీలో అయితే ఎవరికి వాళ్ళమే. ఏ పండగైనా ఊర్లో చేసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. పండగ అయిపోయిన నెక్స్ట్ డే సౌండ్ బాక్సెస్ పెట్టుకుని అందరు ఎంత మంచిగా కలిసి డాన్స్ చేస్తున్నారో చూడండి. ఊరికి వెళ్ళాక ఒక్కసారైనా మా బావి దగ్గరికి వెళ్ళి మా పొలం ఎలా ఉందో ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది నాకు. వెళ్ళగానే ఎప్పుడు బావి దగ్గరికి వెళ్తానా అని అనుకుంటాను నేను. ముందుగా అందరికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత సపోర్ట్ చేస్తారని నేను అనుకోలేదు. మీ అందరి సపోర్ట్ ఎప్పుడుకి నాకు ఇలానే ఉండాలి. ప్రతి వీడియోలో మీకు వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ చేయండి అని అడుగుతాను. కానీ నా కోసం టైం తీసుకుని ఇంత స్పెషల్ కామెంట్ చేసిన స్పెషల్ పర్సన్ కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూతో సరిపెట్టాలి అని నేను అనుకోవట్లేను. మీరు అంత టైం తీసుకుని నాకు కామెంట్ చేసినందుకు దానికి రిప్లై ఈ వీడియోలో ఇస్తాను. నేను దసరా ఊర్లో సెలబ్రేట్ చేసుకుని నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ ఉంటే సాగర్ వెళ్తున్నాను. సాగర్ వెళ్లే దారిలోనే 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు మన ఛానల్ కి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అవుతారు అప్పుడే అని. సెలబ్రేషన్స్ కూడా సాగర్ లోనే చేశాను నేను. లాస్ట్ వీడియోలో సర్ప్రైజ్ మీ అందరికి అని చెప్పాను కదా. ఇదే మీ అందరికి సర్ప్రైజ్. నా వీడియోస్ కోసం ఎదురు చూస్తున్న అందరికి ఇది సర్ప్రైజ్. షార్ట్ వీడియోస్ చూడకపోతే ఆల్రెడీ షార్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను. షార్ట్ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి. అన్ఎక్స్పెక్టెడ్ గా నేను సాగర్ లో సెలబ్రేషన్స్ చేసుకోవాల్సి వచ్చింది. నేను సాగర్ వచ్చాను. మా ఫ్రెండ్ వాళ్ళ గృహ ప్రవేశం ఉంటే, బాబు బర్త్డే 1 year బర్త్డే ఉంటే వచ్చాము. మా హస్బెండ్ హైదరాబాద్ లోనే ఉన్నారు. నేను ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాల్సి వచ్చింది. సరే ఇక్కడే 1K అయ్యారు కదా, ఇక్కడే చేసుకుందాంలే అని ఇక్కడే చేసుకున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, దేవుడికి మించి ఏముంటుంది మనకి. దేవుడి కంటే ఎక్కువ ఏముంది. దేవుడి కోసం ఏది చేయడానికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెడీ. ఈ జనరేషన్ లో అందానికి చూసి మనల్ని డిసైడ్ చేస్తున్నారు. అందం ముఖ్యం కాదు, మంచి మనసు ఉండాలి ఎవరికైనా. సెకండ్ పాయింట్, మా హస్బెండ్ నన్ను గుండు చేపించుకుంటావా అని ఒక్కసారి అడిగారు. మా హస్బెండ్ కి ఓకే చూస్తాను అని అన్నానంతే. నేను గుండు చేపించుకునేంత వరకు కూడా మా హస్బెండ్ కి తెలియదు. వెళ్ళి టోకెన్ తీసుకుని అంతవరకు కూడా మా అత్తమ్మ మామయ్యకి తెలియదు. నేను మా అత్తమ్మ మామయ్య కలిసి టోకెన్ తీసుకోవడానికి వెళ్తుంటే మా హస్బెండ్ రూమ్స్ తీసుకోవడానికి వెళ్ళారు. మా హస్బెండ్ గుండు చేపించుకుని వచ్చేంత వరకు కూడా తెలియదు నేను గుండు చేపించుకున్నట్టు. ఆయనకి నేను సర్ప్రైజ్ గా చూపించాను. వీడియోలోకి వచ్చేస్తే, మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి వచ్చి కేక్ కటింగ్ చేసాము. కానీ మేము లైటింగ్ ఉన్నప్పుడే వచ్చాము. కేక్ ప్రిపేర్ చేసేసరికి లైటింగ్ అయిపోయిండే. నాగార్జున సాగర్ దగ్గర బేకరీస్ ఎక్కువ లేవు. ఆ కేక్ ప్రిపరేషన్ చేసుకుని వచ్చేసరికి ఈవినింగ్ లేట్ అయిపోయింది. అయినా సరే డ్యామ్ దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేసాము. ఆ హ్యాపీనెస్ మాటలలో చెప్పలేను. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. 1K కావడానికి నేను ఎంత 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 వెయిట్ చేశానంటే నాకే తెలుసు. ఎప్పుడు అవుతుంది 1K, ఎప్పుడు అవుతుంది అనుకుంటే ఇలా అయింది. అన్ఎక్స్పెక్టెడ్. అసలు నా మాటల్లో, నా ఫేస్ లో ఆనందం చూస్తే మీకే తెలుస్తుంది నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో. నేను ఏదైనా అనుకుంటే తప్పకుండా నెరవేర్చుకుంటా. ఆ మూమెంట్ నాకు ఇవాళ వచ్చింది. నేను అనుకున్నది జరిగింది. ఏదైనా చెయ్యాలి అని నేను ఫిక్స్ అయితే అది ఎన్ని రోజులైనా ఎంత లేట్ అయినా పక్కా నేను అనుకున్నది చేస్తాను. అది అయ్యే అంతవరకు వదిలిపెట్టను. మీ అందరి వల్లనే నేను ఈ ప్లేస్ లో ఉన్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పటికి ఇలానే ఉండాలి. మీ సపోర్ట్ వల్లనే ఇంత దూరం వచ్చాను. సబ్స్క్రైబర్ నుంచి 1K వరకు అయ్యాను. అదంతా కూడా మీ వల్లనే. మీ సపోర్ట్ మా మీద ఎప్పటికీ ఇలానే ఉండాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి, నా తల తడిపినప్పుడు నాకు ఏమనిపించింది. తల తడిపే కన్నా ముందు టోకెన్ తీసుకున్నప్పుడు నా ఎదురుగుండా మా అత్త మామకే తెలియదు నేను టోకెన్ తీసుకుంటున్నాను. మా హస్బెండ్ కి అయితే సర్ప్రైజ్. ఇంకా తల తడుపుతున్నప్పుడు ఆ దేవుడి కోసం ఏదైనా, నెక్స్ట్ మా వివాన్ కి కూడా వివాన్ మంచి కోసం చేస్తున్నా ఏదైనా. నేను ఎప్పుడైనా మన లైఫ్ లో అవతల వాళ్ళ గురించి ఆలోచించి ఏదైనా చేస్తే మనం ముందుకు వెళ్ళలేము. మన గురించి మనం ఎప్పుడైనా స్టాండ్ తీసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలము. అవతల వాళ్ళు ఏమనుకుంటారు అనేది పక్కన పెడితే, అవతల వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అనుకునే ఉంటారు. మనం ఏం చేయాలనుకున్నామో అది చేసి ముందుకు వెళ్ళిపోవడము. అట్లా వెళ్ళిపోతేనే మనం ఏంటిది అనేది తెలుస్తుంది. అలానే నేను ఒకరి గురించి ఆలోచించకుండా నేను గుండు చేపించుకోవాలనుకున్నాను. ఆ దేవుడి కోసం చేపించుకున్నాను అంతే. ఎవరి గురించి ఆలోచించ
ఆలోచించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ కే ప్రాబ్లం లేదు, ఇంకెవరి గురించి ఆలోచించాలి? నేను ఎవరి గురించి నాకు అవసరం లేదు. నా హస్బెండ్ నాకు తెలిస్తే చాలా, అంతకు మించి ఇంకెవరి గురించి ఆలోచించిన అవసరం లేదు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ లో, ఫ్రెండ్స్ లో నేను గుండు చేపించుకున్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఇక్కడ స్టేటస్ లో కానీ ఎక్కడ కూడా నేను చెప్పలేదు. ఫస్ట్ వచ్చి వీడియో కాల్ మా వదినకి చేశాను. ప్రతి ఒక్కరికి వీడియో కాల్ చేసి సర్ప్రైజ్ చేశాను. అందరూ సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారు. నువ్వు చేపించుకున్నావా అని అనుకున్నారు వాళ్ళు. అందరు కూడా మంచిగానే అనుకున్నారు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మళ్ళీ గుండు చేపించుకోవాలనుకుంటున్నారా, మీ ఉద్దేశం ఏంటి అని అంటున్నారు కదా. 1 year ఒకసారి అయితే తిరుపతికి వెళ్ళాలి అని అనుకున్నాము. గుండు చేపించుకోవాలా అనేది ఇంకా ముందు ఆలోచించాలి. కన్ఫామ్ గా చేపించుకుంటాను అని చెప్పలేను, చేపించుకోను అని కూడా చెప్పలేను. ముందు ఏమో ఎలా అనిపిస్తే అలా. 6th పాయింట్ వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేంది. ఆ గుండుతో ఆ చల్లదనము, ఆ కూల్నెస్, అది వేరే లెవెల్. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అలా ఆ ఫీలింగ్ ఏంటి అనేది. వీడియోలోకి వచ్చేస్తే కేక్ కట్టింగ్ అయిపోయిన నెక్స్ట్ డే బయటికి షాపింగ్ కి వచ్చాము మేము. షాపింగ్ కి వచ్చి నైట్ ఈవినింగ్ లేట్ అయితే బయటనే డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము. మా ఫ్రెండ్ తో మంచి టైం స్పెండ్ చేసి. 7th పాయింట్ వచ్చేసి నా ఫీలింగ్ ఏంటంటే, ఇది ఒక తెలియని కొత్త ఎక్స్పీరియన్స్. నాకు ఎప్పుడు అంతకు ముందు ఎక్స్పీరియన్స్ చేయింది ఒక కొత్త అనుభవము, ఒక తీపి జ్ఞాపకము. 7th పాయింట్ వచ్చేసి మా ఫ్రెండ్స్ ఇలా ఫీల్ అయ్యారు అని. ప్రతి ఒక్కరికి నేను వీడియో కాల్ చేశాను. వీడియో కాల్ లోనే వాళ్ళు సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారు, షాక్ అయ్యారు. నువ్వు గుండు చేపించుకున్నావా అని. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఫీలింగ్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా రియాక్ట్ అయ్యారు. ఇంటికి వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ తో సెలబ్రేట్ చేసుకోలేదని ఇంట్లో పూజ చేసుకుని గుడికి వెళ్ళాము. 1K అయింది కదా, శివాలయంకి వెళ్దామని మా హస్బెండ్ అన్నారు. సరే అని చెప్పి శివాలయంకి వెళ్ళాము. ఈ అన్ని విషయాలలో నేను తెలుసుకుంది ఏంటంటే, మా హస్బెండ్ సపోర్ట్ నాకు చాలా ఉంది. ఎందుకు అని అంటే, ఏ విషయంలో అయినా నాకు ఆయన ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడంలో కానీ ఏ విషయంలో అయినా నన్ను ఎంకరేజ్ చేస్తారు. 8th పాయింట్ వచ్చేసి, మీ నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుంది, మీ మాటలలో మీ ఒపీనియన్ తెలుసుకోవాలని ఉంది అని అన్నారు. మీది ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది, నేను ఎంత చెప్పినా అర్థం కాదు. నెక్స్ట్ ఏ వీడియోకైనా మీ యొక్క మెసేజ్ ఖచ్చితంగా ఉండాలి. మీ దగ్గర నుంచి రిప్లై ఎదురు చూస్తాను, నేను మీ మెసేజ్ కోసం ఎదురు చూస్తాను నేను కూడా. 10th పాయింట్ వచ్చేసి, తిరుపతి వెళ్ళినాకనే 1K సెలబ్రేషన్స్ చేసుకున్నాను నేను. ఎంత లక్కీనో, ఆ తిరుపతి వెళ్ళినందుకే అయ్యింది అని అనుకుంటాను నేను. తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత 1K అయినందుకు మళ్ళీ నాగార్జున సాగర్ దగ్గర నుంచి వచ్చాక ఇంటి దగ్గర ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నాం మేము మంచిగా. ఈ వీడియోతో తిరుపతి గురించి మీకు ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను నేను. నన్ను చూసి గుండు చేపించుకోవాలా అని ఒక డౌట్ లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళందరూ గుండు చేపించుకుంటున్నారు. నేను చాలా హ్యాపీ ఆ విషయంలో. నేను వాళ్ళకు ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చాను అని అనుకుంటున్నాను నేను. ఈ శివాలయంలో ప్రతి అమావాస్యకి మా హస్బెండ్ అభిషేకం చేపిస్తారు. ఆ విషయంలో పంతులు గారు మా హస్బెండ్ తో మాట్లాడుతున్నారు. మన ఛానల్ ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే అలా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి. మంచి వీడియోస్ తో మీ ముందుంటాను.